జీవితంలో అయితే ఒక గొప్ప సాక్ష్యం అయితే చెప్పాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. పోయిన వారము మొన్న అనుకుంటాను గేమ్ ఆడేసి నేను ఇంటికి వెళ్ళాను. గ్రౌండ్ నుంచి ఇంటికి వెళ్ళి ఇంకా స్నానం చేద్దాం అనుకున్నాను. స్నానం చేద్దాం అనుకుంటే యాక్చువల్లీ మనం వచ్చి కుళాయి దగ్గర డాడీ గారు ఏం చేస్తారు, ఒక డ్రమ్ము పెట్టి బట్టల గిట్లు ఉతికేదానికి బాగుంటుందని కుళాయి పక్కన ఒక డ్రమ్ము పెట్టి వాడుకుంటూ ఉంటాం. ఒకటి మనం బాత్రూంలో యూస్ చేస్తాం. యూస్ చేసేటప్పుడు సరే బాత్రూంలో స్నానం చేద్దామని అనుకున్నాం, కానీ నాకు మనసులో లేదు. యాక్చువల్లీ నేను మనసులో ఏమనుకున్నానంటే కుళాయి దగ్గర డ్రమ్ ఉంది కదా, అక్కడ వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నా. కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అక్కడ పోవద్దు, అక్కడ పాము ఉంది అన్నాడు. ఎక్కడ నుండి? నేను ఎక్కడ ఉన్నాను? ఇంట్లో ఉన్నాను. కుళాయిల దగ్గర డ్రమ్ ఉంది కదా, అక్కడ వెళ్ళి స్నానం చేసేద్దాము అని అనుకున్నా. కానీ నాలో ఒక ప్రేరేపణ సడన్గా ఖచ్చితంగా చెప్తుంది, మనసులో ఖచ్చితంగా వినిపిస్తుంది, అక్కడ పాము ఉంది, నువ్వు పోవద్దు అని. నాకు అవునులే సరే మనసులో ప్రేరేపించిందంటే పోకూడదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాను. నేను ఏం చేశానంటే లోబడి అక్కడే స్నానం చేద్దాం, బట్టలన్నీ సర్దుకున్నాను. కావాల్సిన టవళ్ళు, సబ్బులు, షాంపులు తెచ్చుకున్నాం. అయినా అక్కడ గేట్ వైపు చూశాను, కుళాయి దగ్గర బట్టలు ఆరేస్తున్నా. అరే అక్కడికి వెళ్ళిపోదాము, ఉతికేసి అక్కడే ఆరేసి వచ్చని ఆ మాటని హృదయంలో వచ్చిన ప్రేరేపణ తిరస్కరించి నేను ఏం చేశానంటే అతికిమించి అక్కడికి వెళ్ళాను. వెళ్ళి సబ్బన్ని వెళ్ళి గోడ మీద పెడుతున్నాను. గోడ మీద పెద్ద పాము అట్టే లేచి నిలబడి, మీడియం సైజ్ పాము వెంటనే లేచి నా ముఖం దగ్గర వచ్చింది. లేచి నిలబడుతుందండి, పెడుతున్నాను, పోతున్నాను, వెంట నా ముఖం దగ్గర ఇంత దగ్గరలో ఉంది. చూసి అమ్మా దేవా, అమ్మా వేసే అని చెప్పి పరుగు. ఏం చేశాను? పరుగు అంటే ముందుగా నాకేమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ప్రేరేపణ ఇచ్చాడు. ఏమని? అక్కడ పోవద్దు, అక్కడ పాముని. అక్కడ చూస్తే అక్కడ జరిగిన ముందు వచ్చిన మాటకి అక్కడ జరిగిన విషయం చూసి నాలో ఏమైపోయిందంటే వెన్నుంగు ముక్కులో భయం పుట్టి పరిగెత్తుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం చేసింది తెలుసా? ప్రైజ్ గాడ్, దేవుని నా మైంకులాగా దేవుని స్తుతించడం ప్రారంభించాను. హల్లెలూయా. బాత్రూంలో స్నానం చేసుకొని అక్కడ మళ్ళీ ప్రార్థనలు కూర్చున్నాను. దేవునికి కృతజ్ఞత చెల్లించాను. అయ్యా నన్ను కాపాడేందుకు వందనాలు, నువ్వు నాకు ముందుగానే ప్రేరేపించావు. నీ మాటను గ్రహించకుండా అది నువ్వే మాట్లాడి తెలియకుండానే వెళ్ళి కూర్చున్నాను. అది నాదే తప్పు దేవా, క్షమించు దేవా, నీ మాటకు లేవబడుతాను దేవా అని ఏం చేశాను? నేను ఒప్పించుకొని క్షమాపణ పొంది కృతజ్ఞతలు చెల్లించాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమదేవులారా, మన జీవితంలో కూడా మన దేవునితో ఎప్పుడైతే అంటకట్టబడి జీవిస్తామో దేవుడు ముందుగానే మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరేం చింతపడవాకండి, నేను నీ కొరకు ఎవరిని పంపిస్తానని పరలోక రాజ్యానికి వెళ్ళి నా ఆదరణకర్తని మీ కొరకు లోకంలోకి పంపిస్తానన్నాడు. హల్లెలూయా. ఎలా వెళ్ళి నేను నీకు తోడుగా ఉండలేను కదా. యేసయ్యా నువ్వు ఇన్ని రోజులు నువ్వు నాతో ఉన్నావు. శిష్యులు అంటున్నారు, యేసయ్యా నువ్వు ఇన్ని రోజులు మాతో ఉన్నావు, మాతో సంచరించావు, నీతో కలిసి మేము సేవ చేశాము. ఇప్పుడు నువ్వు చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంటే మేము ఎలా ఒంటరిగా బ్రతికేది? మాకు మంచి చెడ్డలు నేర్పించే వాళ్ళు ఎవరు? మాకు త్రోవ చూపించే వాళ్ళు ఎవరు? మమ్మల్ని ఎలా నడిపించే వాళ్ళు ఎవరని అడిగినప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు ఏది చింతపడబాకండి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళి నా తండ్రి దగ్గర మాట్లాడి ఏం చేస్తాను? మీ కొరకు నేను నా ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ నేను ఆదరణకర్తను పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు నమ్మి, అక్కడున్న శిష్యులందరూ నమ్మి మేడ గదిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవుడు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు కదా అని మేడ గదిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఏం చేయబడుతుంది? పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం ప్రతి ఒక్కరిని నింపుకొనింది. హల్లెలూయా. ప్రతి ఒక్కరి పరిశుద్ధాత్మ అభిషేకం నింపబడింది, పరిశుద్ధాత్ముడు ఆవరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమదేవుల, ఈ రోజు నీ నా జీవితంలో కూడా అంతే. మన జీవితంలో దేవుడు మన కొరకు ఒక ఆదరణకర్త లోకంలో పంపించి ఉన్నాడు. మనం వాడిని ఏం చేసుకోవాలి? యాక్సెప్ట్ చేసుకుని వాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నైట్ కూర్చొని దేవా నేను రేపు దినాన ప్రసంగం చేయాలి దేవా, ఏం వాక్యం దేవా చెప్పాలి అని అనుకున్నాను. నేను నా సొంత ఆలోచనలతో ఒక పెద్ద వాక్యం రెడీ చేశాను. కానీ దేవుడు ఒకే మాట కూడా ఆపమన్నాడు. ఎక్కడ? ఒకే మాట దగ్గర ఆపు, ఈ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడన్నాడు. హల్లెలూయా.
ఈ అంశం ద్వారా మాత్రమే నువ్వు రేపు మాట్లాడమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో దేవునికి మాటకి లోబడి దీని రైట్ ఎంతో కూర్చొని 11:30 అయింది నేను నిద్రపోయేదానికి. ఎన్ని గంటలని? 11:32 అయింది. నిద్ర వస్తుంది, అలసట ఒక పక్క, అయినా కూర్చున్నాను దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమికులారా, ఈరోజు మా బైబిల్ గ్రంథం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. దానికి ముందు ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు ఇంట్లో? మీ ఇళ్ళల్లో ఎంతమంది ప్రార్థన చేసి చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమ గాక. చాలమా. ఎంతమంది బైబిల్ వాక్యం చదువుతున్నారు? నిజంగా ఎత్తాలి, అబద్ధం చెప్పకూడదు. చదువు రాని వాళ్ళు ఎత్త బాగుంది. హల్లెలూయా. పాస్టర్ గారు చదువుతున్నారా? హల్లెలూయా. అయ్య గారు చదువుతున్నారు. థ్యాంక్ యూ జీసస్. ఇంకా రేవతి బ్లెస్సి. చదువు వచ్చిన వాళ్ళు మన జీవితంలో ఏం చేసేవాళ్ళు? మనము చదవండి. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వాక్యం. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆ వాక్యాన్ని. కీర్తనలు 1వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. ఆ మాట అందరూ. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండి చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరైనా నాటబడిందని ఆకువాడక తన కాలం ముందు ఫలిమే చెట్టు వలె ఉండును. అతను చేయదంతయు సఫలమై. ఎవరు? దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించేవాడు. వాడి జీవితం ఎలా ఉంటుందంట? అయ్యా, నీటి కాలువ ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఉంటుంది. స్వార్థమా? కూడి అయినా చదవాలి. ఏం చదవాలి? కూడి చదివితే ఈరోజు కూడి చదివేవాడు ఒక నెల తర్వాత ఏం చేస్తాడు? బాగా చదువుతాడు. హల్లెలూయా. సెంటెన్స్ బాగా ఫామ్ చేసుకొని నీట్గా చదువుకుంటూ పోతారు. పాస్టర్ గారు ఏమి రాదు మన పాస్టర్ గారికి. ఎన్నో క్లాసులు ఆపైనా 4వ క్లాసులోనే పాస్టర్ గారు ఏం చేశారు? స్కూల్ మానేసి తిరిగినాడు జాలీగా. కానీ ఈరోజు ఏం చేస్తున్నాడంటే బైబిల్ వాక్యం చదువుతున్నారు. హల్లెలూయా. కూడి చదువుతున్నారు. పాస్టర్ గారు మీకు కూడా చెప్తున్నాను, రోజు చదవండి. మీ జీవితాల్లో మీరు ఫాస్ట్గా చదివే విధంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. అలాంటి జ్ఞానాన్ని దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు అలాంటి జ్ఞానాన్ని మీకు ఇచ్చును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా రోజు మీ జీవితాలు ఏం చేయండి? బైబిల్ వాక్యాలు చదవండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఏం చేయండి? పాస్టర్ గారు ఏం చేయండి? ప్రతిరోజు ప్రార్థన చేయండి. పనీసెల్వయ్య గారు కూర్చోండి. ఎక్కడికి? గాలి రావట్లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం ఓపెన్ చేయండి. అందరూ మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథం అని ఓపెన్ చేయండి. పనీసెల్వయ్య గారు బాగా బ్యాగులు వేసి ప్యాక్ చేసుకునేవారు బైబిల్ గ్రంథాన్ని. బైబిల్ ఓపెన్ చేసి పెట్టమా. నీ బైబిల్ ఎక్కడా? 1వ వాక్యం. పనీసెల్వయ్య గారు గాలి రాకపోతే కిందకు వచ్చేయండి. కిందకు వచ్చాను. గాలి రాకపోతే కింద కూర్చుంటే వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చదవం ఆ మాట 24వ వాక్యాన్ని. రండి, మన దేవుడిని యెహోవా యందు భయభక్తి కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమునందు కుమ్మరించువాడు కదా. హల్లెలూయా. రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తి కలిగి ఉందాము. ఏం కలిగి ఉండాలి? మన దేవుడైన యెహోవా యందు మనం ఏం కలిగి ఉండాలంటే భయభక్తి కలిగి ఉండాలి. భయభక్తి అంటే ఏంటి? దేవుడు అంటే విధేయత, లోబడనము. ఆయనకి ఏం చేసే వర్మగా ఉండాలి? అది భయభక్తి. ఆయన ఆజ్ఞలను పాటించడము, ఆయనకి విధేయులై ఉండడము, ఆయనకు లోబడము, సంఘానికి లోబడము, సేవకుని మాటకు లోబడము, ఇవన్నీ కూడా భయభక్తి కిందికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుట యందు, వాక్యం చదువుట యందు, పాటలు పాడట యందు, ఆరాధన చేయట యందు మనం ఏం కలిగి ఉన్నవారు అంటే అమ్మా, జ్ఞానవంతుడైన సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ అంటున్నాడు, వ్యర్థము 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 సమస్తము వ్యర్థము అంటున్నాడు. ఏమంటున్నాడు అయ్యా పనీసెల్వయ్య గారు?
వ్యర్థము ఈ లోకంలో అన్ని సమస్తం వ్యర్థము. కానీ యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట, ఆయన కట్టలను అనుసరించుటయే సమస్త మానవాటికి ఏమంట మంచిది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది మంచిది అమ్మా? యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట మంచిది. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? భయభక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో, ఈరోజు మన జనరేషన్ మనం చూసినట్లయితే ఎలాంటి భక్తి కలిగి ఉన్నారంటే, చాలా మంది జీవితాల్లో దొంగ భక్తి కలిగి ఉన్నారు. ఏం భక్తి కలిగి ఉన్నారు? దొంగ భక్తి అంటే ఏంది? పైన మంచి వాళ్ళలాగా నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను విశ్వాసిగా వస్తున్నాను, చర్చికి వస్తాను అంటున్నారు. కానీ లోపల ఎలాంటి పని కలిగి ఉన్నారు? పాపంలోను, సినిమాల్లోను, లోక ఆశల్లోను ఎటు పడితే అటు తిరిగేవారు. ఎవరు? ఈ దొంగ భక్తి కలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమదేవులారా, నీ బయట ఎలాంటి భక్తి చూపిస్తున్నావో అదే భక్తిని నీ హృదయంలోను, నీ తలంపులోను ఎవరి ఉన్నా లేకపోయినా అదే భక్తిని మనం ఏం చేసే వరముగా ఉండాలి? కనపరిచే వరముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 15:8 ఉంది, ఈ ప్రజలు తమ నోటి మాటల చేత ఏం చేస్తున్నారంట? చదువు ఆ మాటని. మత్తయి సువార్త 15:8. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రజలు తమ మాటలతో నన్ను కనపరుస్తున్నారు. దేవుడు గొప్పవాడు, ఆయన రక్షకుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని అమ్మా ఎంతో గొప్పగా చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది జీవితాలను బయటికి వెళ్తూ ఉంటానండి. చాలా మంది జీవితం బయట చూసి ఉన్నాను. ఆయన గొప్పవాడు, ఆయన అది చేస్తాడు, ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, నేను నమ్ముతాను, యేసయ్యను అంటారు. కానీ వాళ్ళ జీవితంలో ఏముందంటే హృదయంలో దేవునికి దగ్గర లేదంట. ఎక్కడ లేదు? దగ్గరలా. వాళ్ళు జీవించేదేమో లోకానుసారంగా, వాళ్ళు జీవించేదేమో దేవునికి విరోధంగా, వాళ్ళు జీవించేదేమో పాపకరమైన జీవితము. కానీ వాళ్ళ హృదయం ఎక్కడుందంట? దూరంగా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయం ఎక్కడ ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు అనుకో, దేవునికి స్వరం నువ్వేం గెలుగుతావు? నీ స్వరాన్ని దేవుడు ఏం చేయగలుగుతాడు? వినగలడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని స్వరం వినలేకపోతున్నావు అంటే కారణం ఎక్కడున్నావు అంటే నువ్వు హృదయం ఎక్కడో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు హృదయం ఎక్కడో పెట్టుకుని నోటి మల్లతో దేవుడు గొప్పవాడు, ఆయన అద్భుతగాడు, ఓ ఆశ్చర్యకారుల విధంగా నువ్వు పాట పాడినా, ఆరాధన చేసినా, ప్రార్థించినా, నీది ఏం భక్తి? దొంగ భక్తి నీది. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తికి ఏముండదు? బరువు ఉండదు. నీ భక్తికి ఏముండదు? విలువ ఉండదు దేవుని సన్నిధిలో. అదే అంటున్నారు దేవుడు. ఏమంటాడు యేసుక్రీస్తు? చదవన్న మాటని. ఏమంటాడు యేసుక్రీస్తు? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ అమ్మా నీ హృదయం ఏమైందంట? దేవునికి దూరంగా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎందుకు సేవకులు చెప్తారు, అయ్యా కళ్ళు మూసుకుని మనసుతో హృదయపూర్వకంగా దేవుని ఆరాధించండి, హృదయపూర్వకంగా ప్రార్థించండి, హృదయపూర్వకంగా కొనియాడండి. ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఎందుకు చెప్తున్నారు తెలుసా? దేవుడు పైనుండి వచ్చిన మాటలు ఆయన వినే దేవుడు కాదు. నువ్వు మంచి తెల్లని వస్త్రమును, మంచి పౌడర్ కట్టుకుని మేకప్ వేసుకుని వచ్చి కూర్చున్న దేవుడు నీ శరీరాన్ని, నీ పెదల నుండి వచ్చే మాటలను ఆయన లక్ష్యం పెట్టట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాటలు ఎక్కడి నుంచి రావాలంటే నీ హృదయం నుండి రావాలి. హల్లెలూయా. మనస్ఫూర్తిగా చెప్పగలగాలి. మనస్ఫూర్తిగా అంటే ఏంది? నీకు ఇష్టమైన వాళ్ళని దీవించేటప్పుడు ఏమి దీవిస్తావు? అమ్మా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి నేను అంటావు కదా. ఎప్పుడు? నీకు ఇష్టమైన వాళ్ళని దీవించేటప్పుడు. ఎలాంటి ఎవరినమ్మా? ఇష్టమైన వాళ్ళు దీవించేటప్పుడు చెప్తాం, మంచిగా చెప్తాం, 100 ఏళ్ళు బాగుండాలి అయినా అంట. ఆ హృదయం ఎలాగైతే ఉందో అదే హృదయంతో దేవుని ఏం చేయాలి? మనస్ఫూర్తిగా చెప్పగల దేవుణ్ణి, అయ్యా నువ్వు గొప్పవాడవయ్యా అనేసి. హల్లెలూయా. అయ్యా నీ నామ స్తుతి నొందును గాక దేవా అని చెప్పగలగాలి.
అది నిజమైన భక్తి. హల్లెలూయా. మనుషులు కాదు, దేవునికి నీ హృదయము దగ్గర అవ్వాలి. దేవునికి దగ్గరైందనుకో, దేవుడు నీ యొక్క స్వరాన్ని వినగలడు. చూడు, దేవుడు నాతో మనం మాట్లాడినాడు ఏమని, రే పలానా చోట పలానా పాము ఉందిరా, నువ్వు పోవద్దురా అన్నాడు. ఏం చేశాను నేను? వినగలిగాను. కారణము దేవునితో నా హృదయము దగ్గరై ఉంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. విని మనం ఏం చేసుకోవాలి? అవమలించుకోవాలి. హల్లెలూయా. అలవరుచుకోవాలి మన జీవితంలో. దేవునికి మనం దూరంగా ఉన్నాం అనుకోండి, దేవుని స్వరంని మనము వినలేం. ఏది మంచిదో, ఎలా నడవాలో, ఎలా తీర్చిదిద్దబడాలో దేవుడి మాటలు మనకి వినిపించదు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి 11 దాకా చదువుదాం. అక్కడ చూస్తున్నట్లయితే అననీయ సఫీరా కనిపిస్తారు. అననీయ సఫీరా వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, ఆ కాలంలో అక్కడున్న జనాలందరూ కూడా ఏం చేసేవాళ్ళు? వాక్యానికి విని వెంటనే లోబడి ఏం చేసేవాళ్ళంట, తమ ఆస్తుల్ని తెచ్చి కొంత డబ్బులు ఏం చేస్తున్నారు? సేవకులు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా, దేవునికి ఇవ్వాల్సింది చెప్పినట్టుగా వాళ్ళు తమ ఆస్తులంతా సంపూర్ణంగా తెచ్చి ఏం చేస్తున్నారు? దేవుని సంఘానికి, దేవుని సేవకి తెచ్చి ఇస్తున్నారు. ఇక్కడ ఈ అననీయ సఫీరా అనే వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు. ఎవరమ్మా? భార్య భర్తలు. వీళ్ళు ఏం చేశారంటే ఒక పొలాన్ని అమ్మారు. ఏం చేశారు? ఒక పొలం అమ్మి దేవునికి ఇవ్వాలనుకున్నారు. కానీ అమ్మిన తర్వాత చేతులు డబ్బు పడిన వెంటనే ఏమొచ్చేసింది వీళ్ళకి మనసులో? అమ్మా ఇయ్యా ఇక్కడ చూడాలి. డబ్బు చేతులు పడగానే ఏం చేశారు? అమ్మా ఇంత డబ్బులు ఇవ్వాలా? ఎంత డబ్బులు? అమ్మా ఇంత డబ్బులు తీసుకుని దేవునికి ఇవ్వాలా, చర్చికి ఇవ్వాలా అని ఏం చేశారు? కొంత డబ్బు అయితే ఏం చేసుకున్నారు? దాచుకున్నారు. తనలో సగం డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చారు. అపోస్తలులు అంటున్నారు, అయ్యా ఇంతేనా వచ్చింది అంటున్నారు. హల్లెలూయా. నిజంగా ఇంతేనా దేవుని సన్నిధి అంటే? అవునయ్యా ఇంతే వచ్చింది అనగానే వెంటనే అక్కడ ఏమైపోయాడు? చనిపోయాడు. ఎవరు? తన భర్త అక్కడ చనిపోయాడు. వెంటనే సఫీరా వస్తుంది. తన భార్య దగ్గర అడుగుతున్నాడు, అమ్మా ఇంతేనా వచ్చింది అంటే, అవునయ్యా అంతే వచ్చింది అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు? అంతే వచ్చిందని. ఆమె కూడా వెంటనే చనిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏం భక్తి? ఏం చేస్తారంటే దేవుని దగ్గర ఏం చేస్తారు? అబద్ధం చెప్పేస్తారు. హల్లెలూయా. దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో ఏం చేస్తారు? దొంగిలించుకున్నారు. ఎందుకు ఆ కాలంలో వెంటనే చనిపోయారంటే, ఆ కాలంలో అంత పరిశుద్ధతను కాపాడుకుని జీవించేవాళ్ళు. హల్లెలూయా. దేవుని శక్తి ప్రభావం అంతగా ఉండింది. ప్రతిరోజు రొట్టె విరుచుట యందును దేవుని యొక్క వాక్యం ధ్యానించడం ప్రతిరోజు ఏం చేశాడు? పాటించి జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కారణము అంత భక్తి, అంత దేవుని శక్తి అక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో నెలకు ఒకసారి బల్ల పెడుతున్నాం. కారణం ఏంటో తెలుసా? ఇవే. హల్లెలూయా. జనాలు ఈరోజు ఏం చేస్తున్నారు? పరిశుద్ధంగా జీవించగలడా ప్రతి మనిషి? ఒకవేళ అలా జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే దేవుని యొక్క బల్లలో పొందుకునేదానికి మనం ఏం చేయము? ఏ మాత్రము ఆలస్యం చేయము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో సమూహం పెద్దది, ఇల్లు వెళ్ళి విరిచారు, వారానికి ఒకసారి విరిచారు. ఎందుకంటే చెప్పిన మాటకు లోబడ్డారు, వాక్యానికి లోబడ్డారు. సంఘంగా ప్రతిరోజు కూడారు సంఘానికి. ఈరోజు సంఘానికి రండి అయ్యా అంటే ఏం చేస్తున్నారు? ఆదివారం ఒక రోజు రావడమే గొప్ప. సిద్ధపాటు ప్రార్థనకు రండి, దేవునికి బల్ల పొందుకున్నారంటే అది లేదు. హల్లెలూయా. సిద్ధపాటు ప్రార్థన కలుసుకోవట్లేదండి. ఎలా దేవునికి బల్ల పొందుకుంటారు మీరు ఇంత ధైర్యంతో? పరిశుద్ధపరచుకోవాలి 2-3 రోజులు వరుసగా నీ హృదయాన్ని, తలంపుని. అందువల్లే అనేకులు బల్ల చాలా మంది రోగులు ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వ్యాధులు, కష్టాలు వస్తుంది. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధత లేక దేవునికి బల్లని అయోగముగా పుచ్చుకోవడం వల్ల అనేక జీవితాల్లో, కుటుంబాల్లో సమాధానం లేవు. ఏం లేదు? సమాధానం లేదు. కష్టాలు, రోగము, వ్యాధి పట్టి పీడిస్తుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క బల్లలో మనం చేయి వేసేటప్పుడు ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధులుగా చేయి వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆషామాస కాదు, ప్రతిరోజు ప్రతి వారం బల్లారం పొందుకోవాలంటే
అందువల్లే పెద్దలు నేర్చుకునే నెలకొక్కసారి అయినా ఏం చేయండి, పరిశుద్ధత కలిగి జీవించండి. ప్రభు బలను పరిశుద్ధంగా పొందుకోండి. ప్రేమదేములారా, ఈరోజు అననీయ సఫరా భక్తి ఎలా ఉంది? దొంగ భక్తిగా ఉంది. వాళ్ళది దేవునికి ఇవ్వాల్సింది దాచుకుని వచ్చి నిలబడ్డారు. కాబట్టి ఆ క్షణమే అక్కడ ఏం చేయబడ్డారు? వాళ్ళ హృదయం ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి కదా. బిడ్డ, ఈరోజు నా జీవితంలో కూడా అంతే. మన జీవితంలో మన భక్తి ఎలా ఉండాలి? నిజమైన భక్తిగా ఉన్నప్పుడు నా ప్రార్థనలు ఏం చేయబడతాయి? అంగీకరించబడతాయి. హల్లెలూయా. రెండవదిగా నటించే భక్తి ఉండకూడదు. ఈరోజు చాలా మంది జీవితంలో ఏముంది? నటనతో కూడిన భక్తి. ఏం భక్తి అమ్మా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-2 వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-2. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, హల్లెలూయా, హల్లెలూయా, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా ఉన్నట్లు ఏం చేయండి? మీరు జాగ్రత్త పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలగాలయ్యా? కొంతమంది పాస్టర్ గారు వచ్చినప్పుడు ఏం కలుగుతారు? వెంటనే టీవీ ఆఫ్ చేసి మోకరించి నుంచి ప్రే చేస్తారు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు అంటూ ఉన్నారు, ఏం తెలుసా, అనేక విశ్వాసాల్లో కొన్ని వీళ్ళు విజిటింగ్కి వెళ్ళినప్పుడు టీవీలు పోతూ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఏం పోతుంటాయి? టీవీలు, సినిమా పాటలేదు, భయంకరంగా పోతూ ఉంటుంది. పాస్టర్ గారు అక్కడికి వచ్చారనుకో, పాస్టర్ గారు బండి ఆరన్ సౌండ్ వినగానే, రాగానే బండి సౌండ్ వినగానే దమ్మని పరిగెత్తుకుని ఏం చేస్తారు? టీవీ రిమోట్ ఎక్కడ ముందు ఎత్తి సువార్త ఛానల్ పెట్టరా అంటారు. ఏం ఛానల్? టీవీ రిమోట్ కింద పైన పడి ఏం దొరికితే వెంటనే దేవుని ఛానల్ మార్చేస్తారు. ఎందుకు? పాస్టర్ గారు వస్తే తిడతాడని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు లోపల రాగానే ఏమైపోవాలి? అబ్బా, వీళ్ళు మంచిగా దేవుని వాక్యం వింటున్నారు, ఏమంటున్నారు? బలపడుతున్నారు. ఇది ఏం భక్తి? ఇది నటించే భక్తి. ఇది హల్లెలూయా. ఏం భక్తి ఇది? నటించే భక్తి. ఇది పాస్టర్ గారిని చూసి, మనుషులను చూసి మారడం కాదండి భక్తి. వాళ్ళు కనిపించాలని నువ్వు చేయడం కాదు దేవుని దగ్గర భక్తి. అది దేవుడిని అస్సలు అది వేషధారంతో కూడిన భక్తి. అది హల్లెలూయా. నీ భక్తికి ప్రయోజనం లేదు. అది ముందు నీ భక్తి ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి దేవుని ఎదుట. హల్లెలూయా. మనుషులు కనబడవాలని మనసులో రాగానే అప్పుడే ఆమె స్తోత్రం 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 అంటే ఆమె వచ్చాడని తెలియాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వచ్చారని? స్తోత్రం స్తోత్రం అంటారు లోపలికి రాగానే. అంటే నేను లోపలికి వస్తున్నాను చూడండి. ఇది మనుషులకు కనపరిచేది కాదు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఏ మనిషి ఉన్నా లేకుండా స్తుతించాలి. నీ పాస్టర్ గారు నీ ఇంటికి వచ్చినప్పుడు ఛానల్ మారడం కాదు. పాస్టర్ గారు వచ్చినా రాకపోయినా ఏం ఛానల్ పోవాలి? దేవుని గురించిన వార్తలే నువ్వు వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి భక్తి నీ హృదయంలో ఉన్నప్పుడే దేవుడి నీ యొక్క ప్రార్థనలు ఏం చేయగలడు? అంగీకరించగలడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? మనుషుల్ని కనబడిన వారి ఎదుట మీ నీతి కార్యాలు ఏం చేయబాకండి? చేయబాకండి. ఎవరికి కనిపించాలి నీతి కార్యములు? నీ భక్తి, నీ యొక్క కార్యములన్నీ దేవుని కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నిన్ను బట్టి స్తుతించాలి, దేవుని నిన్ను బట్టి ఆనందించాలి. ఏం చేస్తున్నాను నేను? చర్చికి ఏం చేశాను? కొంతమంది చర్చి కట్టించేదానికి ఏం చేస్తారు తెలుసా? బయట పెద్ద బ్లాక్ బోర్డ్ వేసి రాపిస్తారు. ఏమని? ఎవరు పలానా వాళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు పలానా వాళ్ళు పలానా పాస్టర్ ఎంత ఇచ్చారు అనేసి. అవన్నీ ఏంది? వేషధారంతో కూడిన భక్తి. హల్లెలూయా. దేవుడు వాటిని అంగీకరించుడు. చదవండి 2వ వాక్యం, మొదటి వాక్యం 2వ వాక్యం చదివినట్లయితే, మీరు ధర్మము చేయనప్పుడు ఏం చేయవాలి? వేషధారుల వల్లే కాక మీ ధర్మం దేవునికి మాత్రమే కనిపించేలాగానే చెయ్యండి అన్నాడు. హల్లెలూయా. మీ కుడి చేయి ఇచ్చిన ఏం చేయకూడదంట? ఎడమ చేతి కూడా అంత ఇదిగా చేయాలి. అప్పుడు నీ యొక్క ధర్మం పరలోక రాజ్యమందు రచించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాక మూడవదిగా మన జీవితంలో ఏం భక్తి కలిగి ఉండకూడదు అంటే కపటముతో కూడిన భక్తి మనము కలిగి ఉండకూడదు. హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27-28 చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధి పోలిన వారై ఉన్నారు.
లోపల చచ్చిన వారి ఎముకలతోనూ కల్మషములతోనూ నిండి ఉన్నవి. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కలుష్యముతోనూ నిండి ఉన్నది. హల్లెలూయా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధి వలె ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధికి సంవత్సరానికి ఒకసారి 2-3 సంవత్సరాలకు ఏం చేస్తారమ్మా? ఎందుకు? తల 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 మెరవాలని. ఈరోజు నీ భక్తి కపటమైన భక్తి ఉన్నాడలా బయట ఏం కలిగి ఉంటావంటే తల 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 మెరుస్తావు. ఏం చేస్తావయ్యా? తల తల మెరుస్తావు. మంచి బట్టలు వేసుకొని నేను భక్తిపరుణ్ణి, నేను సేవకుని, నేను పరిచారకుని అని మెరవడం కాదు. అలాంటి వారిని దేవుడు చూసామంటున్నారంటే సున్నము కొట్టిన సమాధులారా అన్నారు. హల్లెలూయా. సమాధి బయట తెల్లగా పాలిష్ రాయితో వేసి బాగా మెరుస్తుంది. లోపల ఏముంటుంది? సమాధి లోపల దవ్వితే గబ్బు వాసన. ఎందుకు? లోపల కుళ్ళిపోయి ఉంటుంది. దేవుడు దేనితో సమాధిని పోలుస్తున్నాడు? కపటమైన వాళ్ళని సమాధులతో పోలుస్తున్నాడు. దేనితో పోలుస్తున్నాడు? వేషధారులని దేవుడు సమాధులతో పోలుస్తున్నాడు. నీ జీవితం లోపల ఎలా ఉందంట? కంపు కొడతా ఉంది. బయట ఏం చేస్తున్నావు? వేషధారణ వేసుకుని నటిస్తున్నావా? నువ్వు దేనికి సమానము? సమాధితో సమానము రా నువ్వు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అలాంటి భక్తిని నువ్వు కనపరుస్తున్నావంటే ఈరోజు వదిలేసేయి. ఆ భక్తి దేవుడు అంగీకరించడు. అవసరం లేదా ఆ భక్తి? నువ్వు చూపించే భక్తి అవసరం లేదా? అలాంటి భక్తి వేస్ట్, టైం వేస్ట్. దేవునికి నిజంగా చేస్తొచ్చి సమయాన్ని వృధా చేసుకోవద్దు. దేవుని కోసం నిలబడండి. దేవుడు ఏం చేస్తాడు? మీ ప్రార్థన ఆలకించి మీ భక్తిని గమనించి ఏం చేస్తాడు? మిమ్మల్ని జ్ఞానవంతునిగా మారుస్తాడు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుటయే సమస్త జ్ఞానమునకు మూలం అంట. సామెతలు రాసిన గ్రంథంలో ఉంది. హల్లెలూయా. ఎవరు యందు భయభక్తి కలిగి ఉండాలి? యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట సమస్త జ్ఞానమునకు హల్లెలూయా మూలము. హల్లెలూయా. ఈరోజు నీకు జ్ఞానం కావాలన్నా, దేవుని యొక్క శక్తిని జీవితం జరగాలన్నా భయభక్తి మాత్రమే నిన్ను తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాలు డబ్బు స్వేచ్ఛ వచ్చి రాగానే ఏం చేస్తారు? దేవుని మీద భయభక్తి తగ్గిపోతుంది, భక్తి తగ్గిపోతూ ఉంటుంది. బిజీ అయిపోతారు. దేనివల్ల? దేనివల్ల? బాగా డబ్బు సంపాదించిన మంచి ఆస్తి వచ్చేసిన ఇళ్ళలోకి ప్రార్థన చేయడం మానేస్తారు, వాక్యం చదవడం మానేస్తారు, కుటుంబ ప్రార్థన పెట్టించుకోవడం మానేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచన ఎక్కడ వెళ్ళిపోయి ఉంటుంది? దేవుడి మీద భక్తి తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళ ఆలోచన ఏమో లోకం మీద, డబ్బు మీద, హోదా మీద, ఆస్తి మీద. ఇది ఇలాంటి భక్తి ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను ఏం చేయలేడు. దేవుడి కార్యం నీలో జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమేంద్రులారా, మన జీవితంలో దేవుని యందు భయభక్తి కలిగి జీవించిన వారముగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఎన్నో భక్తి ఉంది. వారసత్వ భక్తి ఏంటంట? వాళ్ళు పూర్వులు అందరూ క్రైస్తవులు అంట, వీళ్ళు కూడా క్రైస్తవులుగా జీవిస్తారంట. అంతే, బ్రతికున్న పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. మా కాలేజీలో ఒక పిల్లాడు ఉన్నాడు. మా కాలేజీలో మా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఆదివారం అయితే చర్చికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? పెద్ద చర్చి వాళ్ళది. ఎంత పెద్ద చర్చియా? చాలా పెద్ద చర్చి. మ్యూజిక్స్, సైలెంట్, కోరస్ చాలా బాగుంటుంది, ప్రసన్నత ఉన్నట్టు ఉంటుంది. కానీ మిగతా రోజంతా ఏం చేస్తారు తెలుసా? ఫుల్గా తాగుతారు, బూతులు మాట్లాడతారు. ఊరంతా రేణిగుంట చెక్ పోస్ట్ అంతా వాడిదే. ఎవరు? రేణిగుంట చెక్ పోస్ట్ అంతా వాళ్ళదే. ఎందుకురా ఇలా ఉన్నామంటే, మా అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు భక్తి పరులు, వాళ్ళు క్రైస్తవులు కాబట్టి నేను ఈరోజు క్రైస్తవునిగా అంతే. సంఘానికి వెళ్తాను అంతే, నా పని. మిగతాన్ని నేను చేసేది చేస్తాను. ఇది ఏం భక్తి అంట? వారసత్వపు భక్తి. ఇది ఏం భక్తి? వారసత్వంగా వచ్చే భక్తి ఇవన్నీ. హల్లెలూయా. అయ్యా, నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి గమనించుకో. నువ్వు దొంగ భక్తిగా ఉందా నీ భక్తి? లేక నటించే భక్తిగా ఉందా? లేక కపటమైన భక్తి కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించు. హల్లెలూయా. కీర్తనలు 51:17 వాక్యం చదవండి, ముగిచ్చేస్తాను నేను.
చూసారా, ఏం చేయాలంట? విరిగి నలిగిన హృదయంలో నువ్వేం చేయమంట? అలక్ష్యము చేయవు. ఏ హృదయాన్ని అలక్ష్యం చేయడు? స్వార్థమ్మా, ఇప్పుడు వినాలి అందరూ. ఏం చేయాలమ్మా? విరిగి నలిగిన హృదయాన్ని ఏం మాత్రం ఏం చేయడాయన? అలక్ష్యం చేయడు. నువ్వు ఏ స్థితిలో ఉండు. ఈరోజు నేను చెప్తానమ్మా, ఒక మంచి సీక్రెట్ ఏంటో తెలుసా? దేవుని దగ్గర మాట్లాడాలంటే విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఎప్పుడైతే మోకరించి ఏడ్చి నీ పరిస్థితులు గమనించి ఆలోచించుకుంటూ దేవుని ఎప్పుడైతే స్తుతిస్తావో, ఆరాధిస్తావో, ప్రార్థిస్తావో, అప్పుడు దేవుడు ఏం చేయడు? నీ భక్తిని, నీ యొక్క స్తుతిని ఆయన ఏం చేయడు? నిర్లక్ష్యం చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆలకిస్తాడు ఆయన. ఏం చేస్తాడు? ఎందుకు తెలుసా? నీ హృదయం ఎరగబడాలి. హల్లెలూయా. అయ్యో నా బిడ్డ ఏదో ఏడుస్తా ఉంది, ఏమైందని ఆయన వినే దేవుడే ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నీ నా జీవితం ఎలా భక్తి కలిగి ఉండాలయ్యా? పనీసల్వాయి గారు చెప్పాలి, ఎలాంటి భక్తి కలిగి ఉండాలి? విరిగి హృదయముతో మన భక్తి చేయాలి. చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అంటే ఏదో నోటికి వచ్చినట్టు కాదు, విరిగి నలగబడాలి. నీ ప్రార్థన, ఒక భక్తుడు అంటాడు, నీ ప్రార్థన నిడివుతో కలవబడదంట. అమ్మా, ఎంతసేపు చేస్తున్నావు కాదు ప్రార్థన, 2 నిమిషాలు చేసిన ప్రార్థన బరువుతో ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రార్థనలో కన్నీటి ఉండాలి. ఆ ప్రార్థన నీ హృదయం విరగబడాలి. అంత భారంగా మనం ఎప్పుడైతే చేస్తామో ప్రార్థన, దేవుడు వింటాడమని ప్రార్థన విని నీకు జవాబిస్తాడు. అది దేవుడికి కావాల్సింది. హల్లెలూయా. నువ్వు గంట సేపు కూర్చొని ప్రార్థన చేసినా నో యూస్. గంట సేపు ప్రార్థన చేసినా నీ హృదయం విరగకపోతే ప్రయోజనం లేదు. హృదయపూర్వకంగా దేవుని స్తుతించకపోతే, ఆరాధించకపోతే, అడగకపోతే ప్రయోజనం లేదు. అది వినిపించిన ఏడంచి ఏం చేయదు, రేకులు కూడా దాటదు, నీ ఇల్లు కూడా దాటిపోదు ఆ భక్తి, నీ ప్రార్థన. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తాడు, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఏ భక్తి కలిగి ఉండాలంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యం చూద్దాం. 6వ అధ్యాయం 6వ వాక్యం. రెండవదిగా నువ్వు ఏ భక్తి కలిగి ఉండాలంటే సీక్రెట్ భక్తి. ఏం భక్తి? రహస్యముతో కూడిన భక్తి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక రూమ్ ఉంటుంది. మా చెల్లి అయితే ఈ మధ్య ఎక్కువ ప్రార్థన గడుపుతా ఉంది. తలుపు మూసుకునేస్తుంది, లోపల కూర్చునేస్తుంది, అంతే, ఎవరికి తెలియదు. మా అమ్మ బాట కట్టుకుంటా ఉంటుంది, నైనా 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 అనేసి. ఆడపోయి చూస్తే తెలుస్తుంది అమ్మాయి ప్రార్థన చేస్తూ ఉందని. నాకు సపరేట్గా రూమ్ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నాను? తలుపు మూసుకునేసి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. నీ రహస్యమందున నీ తండ్రికి కనపరచులాగా మీరు ఏం చేయండి? తలుపు వేసుకుని ఒంటరిగా మోకరించి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఏం చేయబడుతుంది? వినబడుతుంది. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేయాలి నువ్వు? ఎందుకు మేము రహస్యంగా ప్రార్థన చేయాలంటే, యేసుక్రీస్తు చేశాడు లేదా? యేసుక్రీస్తు ఉదయాన్నే 3 గంటలకు వెళ్ళేసి ఏం చేసిపోతాడు? కొండలపైకి వెళ్ళిపోతాడంట. ఎక్కడికి? అరణ్యంలో వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేసుకుంటాడు. అక్కడ ఆయన ఏం పొందుకున్నాడు? శక్తి. దేవునితో మాట్లాడతాడు, అనుభవంలోకి వస్తాడు. ఈరోజు నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తావు అనుకో, ఎవరు తెలియకుండా నువ్వు ఒంటరికి వెళ్ళి ప్రార్థన చేస్తావు అనుకో, దేవునితో నువ్వేం చేస్తావు? నువ్వు మాట్లాడగలవు. దేవుని ప్రార్థన వెళ్ళగలడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాటలు ఏం చేయబడుతుంది? వినబడుతుంది. నీకు ఒక మంచి శక్తివంతురాలుగా మారుతావు. మా యొక్క కాలేజీ, బైబిల్ కాలేజీలో ఎవ్రీడే ½ ఏం చేయాలి? ఒంటరి ప్రార్థన చేయాలి, వ్యక్తిగత ప్రార్థన. పెద్ద బిల్డింగ్, ఎవరు ఎక్కడైనా వెళ్ళిపోండి, ఏ మూలకి వెళ్ళిపోండి, ½ వెళ్ళి ఏం చేయండి? ప్రార్థన చేయాలి. ఒక్కొక్కరు మూలం ఉంటారు. ఏం చేస్తారు? ఒక్కొక్కరు ఒక మూల. ఒకరోజు నేను వెళ్ళి చూశాను, ఎవరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారా పోయి చూద్దామని ఏం చేశాను, అటా వెళ్ళాను. ఒక ఆయన ఏమంటే ట్యాంక్ పైన కూర్చుని వేస్తున్నాడు, ఒక పైన మెట్లు కింద పోయి కూర్చుని ఉన్నాడు, ఒకడేమో రూములు వేసి తలుపు వేసుకుని కూర్చున్నారు, ఒకడేమో మెద్దల మూలలో, ఆ పక్క ఒకరు ఈ పక్క మూలలో గోడకు ఆనుకుని ప్రే చేసుకుంటున్నారు. ఇదేంటి? అక్కడ నువ్వేం పొందుకుంటావు తెలుసా? రహస్య ప్రార్థన శక్తి పొందుకుంటావు. హల్లెలూయా. నువ్వు చెయ్యి పట్టగానే ఒక వ్యక్తిలో ఉన్న దయ్యం పారిపోతుందంటే రహస్య ప్రార్థన కారణము. నీ కుటుంబంలో సమాధానం, శాంతి, సమాధానం అంటే కారణం రహస్య ప్రార్థన కారణము.
దేవుడు నిన్ను హీల్ చేస్తాడు. ఎక్కడ? దేవుడు నిన్ను అక్కడ స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను తయారు చేస్తాడు. ఎక్కడ? రహస్య ప్రార్థనలో. ఈరోజు ఎంతమంది జీవితాలు రహస్య ప్రార్థన కలిగి ఉన్నారు? అమ్మా, రహస్యంగా ప్రార్థన చేసుకుంటున్నారా? సువార్త అమ్మ చేతున్న తర్వాత బ్లెస్సి, మిగతా వాళ్ళందరూ ప్రార్థనలా వెళ్ళిపోయినారు. ఏమయ్యా మీరు చేసేది లేదా? స్తోత్రం. పని స్థలం కూడా ప్రార్థన చేసేలా బిజీ. మనం అక్కడిక్కడ పరిగెత్తడం కాదు. దేవుని దగ్గర రోజుకు ఒక ½ అన్ అవర్ 15 నిమిషాలు కేటాయించండి. నీ బిజీ లైఫ్ దేవునికి కూడా తెలుసు. నీ కష్టమని సమయం, అయ్యో చాలా బిజీగా ఉన్నాడు కుమారుడు, ఆయనకు కూడా తెలుసు. ఒక 15 నిమిషాలు ఆయనకు నువ్వు మర్యాదించి నిలబడగలిగినావంటే బా, దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడయ్యా. హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని రూపురేఖ లేకుండా మార్చేస్తాడు. పాత జీవితం కన్నా గొప్పగా మారుస్తాడు. దేవుడు ఈరోజు ఇక్కడ ఎందుకు ఆగుతున్నాడు తెలుసు? నేను వేరే పాయింట్లు ఎత్తి పెట్టుకున్నా, కానీ దేవుడు ఎంత భయభక్తి కలిగి ఉండేటి గురించే మాట్లాడు నా ప్రజలతో అన్నాడు ఈరోజు. హల్లెలూయా. ఈరోజు నీ దొంగ భక్తి కలిగిని నటించే భక్తి, మానవుల కోసం వేషధారణ వేసుకున్న భక్తి వేసుకున్నావు అనుకో, ప్రయోజనం లేదే. మానుకో. ఈరోజు విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధించగలగాలి నువ్వు. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయంతో దేవుని ప్రార్థించగలగాలి. ఒంటరిగా ప్రార్థన చేయగలగాలి. రహస్యంగా వెళ్ళి ప్రార్థన చేయగలగాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుని జీవితంలో అద్భుతకారం జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా వాక్యానికి విధేయంగా ఉన్న భక్తి కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. అయిపోయింది, ముగిచ్చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం. హల్లెలూయా. వాక్యానికి మనం ఏం కలిగిన వారికి ఉండాలి? విధేయత కలిగిన భక్తి కలిగిన వారికి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పాస్టర్ గారు ఈరోజు చెప్పారు అనుకో, ఈ రోజు నుండి మీరు విరిగి నలిగిన భక్తి కలిగి ఉండండి, బైబిల్ గ్రంథాలు రాయబడింది ఉందంటే ఏం కలిగి ఉండాలి? మీరు విని విధేయత అవ్వాలి. హల్లెలూయా. విని మీ జీవితాలు జరిగించాలి. అది విని నలిగిన హృదయము. దేవుడు వాక్యానికి విధేయుడైన వాడిని దేవుడు ఏం చేస్తున్నాడు? లక్ష్యం ఉంచుచున్నాడు. వాక్యం చదువుతున్నావు ప్రతిరోజు వచ్చి కీర్తన రాసిన చదువుతున్నావు, అక్కడ దేవుడు ఏదో ఒక వాక్యం నీతో మాట్లాడుతున్నావు, వెంటనే ఏం చెయ్యి? యాక్సెప్ట్ చెయ్యి. విధేయుడు, లోబడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. చివరిగా యెషయా రాసిన 13:35 ఉంది. ఏం తెలుసా? ఇతరుల పైన ప్రేమతో కనపరించే వ్యక్తి భక్తిని కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని ప్రార్థన చేసినా, ఎంత కలుసుకున్నా ఏం కలిగి ఉండాలంటే ఇతరుల మీద ప్రేమను చూపించకపోతే ప్రయోజనం లేదు. హల్లెలూయా. నేను ఒక గొప్ప పెద్ద ప్రార్థన మీటింగ్కి వెళ్ళానండి. ఏ మీటింగ్కి వెళ్ళాను? పెద్ద ప్రార్థన మీటింగ్కి వెళ్ళాను. అక్కడ మొత్తం వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని ఉంటారు అందరూ. ఒక చిన్న పరలోకం అక్కడ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? చిన్న పరలోకం అక్కడ ఉంటుందని చెప్పచ్చు. అంత బాగా ఉంటుంది. ఒకరోజు ఏం చేశాడంటే ఆయన పాస్టర్ గారు, అందరూ ముందుకు జరుపుకోండి, వెనకాల వాళ్ళు కూర్చోవాలి అన్నాడు. ముందు జరుగుతున్నారు. ఒక ఆయన వెళ్ళి ఆ గ్యాప్లో వెళ్ళి కూర్చునేసాడు. పక్కన ఆయన, లేయ్, ఇది నా స్థలం, ఇది ఏ స్థలం? ఇది నా స్థలం, లేయ్ అనేసి గట్టి కరుస్తున్నాడు. నాలో చూసి ఒకే వేదన. ఏంద్రా ఇది? వచ్చింది ఎక్కడికి? వచ్చింది చర్చికి ప్రార్థన చేయడానికి. నువ్వు చేసే పని ఏంది? అట్లీస్ట్ దేవుని ప్రేమను కనపరచలేకపోతున్నాడే అనే బాధ. హల్లెలూయా. నువ్వు ఎంత వైట్ డ్రెస్ వేసుకున్నా దేవుని ప్రేమ నీలో లేకపోతే నీకు వేస్ట్, నువ్వు వ్యర్థుడు. నువ్వు బిడ్డ ఆలకించు. దేవుని ప్రేమను మనం కనపరించే వారంగా ఉండాలి. హల్లెలూయా. కూర్చోవయ్యా. సరే, లేదు కూర్చోపోను, ఏమైపోతావు? అతని దృష్టిలో నువ్వు ఒక మంచి వ్యక్తిగా కనబడతావు. దేవుని దృష్టిలో నువ్వు ఇంకా దేవునికి ప్రేమైన వ్యక్తిగా కనపరచబడతావు. హల్లెలూయా. దేవుని ప్రేమ లేని భక్తి ఎందుకు? ఆ భక్తి. హల్లెలూయా. దేవుని ప్రేమ కనపోతే పోమా, పో, నువ్వు బతికిపో. నువ్వు బాగుండాలి. హల్లెలూయా. నువ్వేం చెయ్యి? బాగుండాలి. మొన్న ఆ అమ్మగారు, అమ్మ మీ పేరు ఏం పేరుమా? సువర్ణ. హల్లెలూయా. మా అమ్మగారు ఏం చేశారంటే మన రేషన్ బియ్యం కడిగి వెళ్ళాం. పాప ఆ అమ్మగారు, సువర్ణ అమ్మగారు పెద్ద బియ్యం మూట
బియ్యం మూట ప్లస్ చిన్న బిడ్డలు పెట్టుకుని మోసుకుంటూ వెళ్తుంటే మా అమ్మ ఆడించి పరిగెత్తుకుని వచ్చి మా అమ్మ వెనక లైన్లో నుంచి అమ్మ ఆగు ఆగు రే దినేష్ ఏమైనా తీసుకెళ్ళి వదిలేస్తారా అక్కడ వాళ్ళ ఇంటికాడ వదిలేస్తారా అని చెప్పింది. ఏం చెప్పారమ్మా? తీసుకోవద్దా. ఎందువల్ల అన్నారు? దేవుని ప్రేమను అక్కడ కనపరుస్తా ఉంది. హల్లెలూయా. రూతమ్మ గారు వచ్చేప్పుడు అయ్యా ఇలా బియ్యం ముడి తెచ్చి వదిలే అమ్మా, నాకు టైం లేదు, నాకు వేరే బిజీగా వర్క్ ఉందామని చెప్పా. చూశాను కొంచెం వర్క్ అని చూసుకొని పాపం ఆమె ఆడే నిలబడుకుని ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఆమెను వదిలేసి వచ్చిన, మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చి నిలబడి మళ్ళీ వేరే పని ఉంది నాకు. ఈ అమ్మగారు చెప్తారు రూతమ్మ గారు, అమ్మా నా వల్ల కాదమ్మా నాకు అన్న. మళ్ళీ చూసి నాకు మనసు బాధ వచ్చి పాపం ఇంతసేపు నిలబడుకుని ఉంది. ఏడమ్మా మీ అబ్బాయి అంటే వస్తున్నాడు ఇంకా వస్తున్నాడు అబ్బాయి. సరే అయ్యే పని కాదని నేనే తీసుకుని కూర్చోమ్మా అని చెప్పి ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి వదిలేసి వచ్చాను. హల్లెలూయా హల్లెలూయా. కారణము దేవుని ప్రేమను నాలో ఉంది కాబట్టి ఆ ప్రేమ ఏం చేస్తుంది? నీలోకి నిన్ను చూడగానే ఆ ప్రేమ నాలో పొంగుకుని వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రేమ నీలో లేకపోతే ఏం చేయ? పలకరించలేవు, ఆహ్వానించలేవు, ఏం చేయలేవు. ఒకరి సహాయం చేయాలని ఆలోచనలో రాదు. హల్లెలూయా. నేను చాలా మంది ఒక తాత అట్టే లిఫ్ట్ అడిగాడు, కూర్చో అని. వెంటప్పుడు దిగాడు. వెళ్ళేటప్పుడు నాకు చిన్న స్వార్థ చెప్పాను. హల్లెలూయా. అయ్యా నేను ఎందుకు తెలుసు ఈరోజు నేను ఎక్కించుకున్నాను? ఎందుకు తెలుసా? నేను నాలో దేవుని ప్రేమ ఉంది, నేను ప్రేమించే దేవుడు. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన అని ఒక చిన్న సువార్త చెప్పి ఆయన దింపి వచ్చాను. హల్లెలూయా హల్లెలూయా. నిజమేనయ్యా. మేము కూడా అప్పుడప్పుడు మా ఊర్లో చేస్తూ ఉంటారు ప్రార్థనలు, వీళ్ళు నువ్వు కూడా చెయ్యి ఎక్కడ చర్చి ఉన్నా. హల్లెలూయా. నాలో ఎందుకు వస్తుంది? దేవుని ప్రేమ నీలో నాలో ఉంటే ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. అలాంటి భక్తి మనం కలిగి ఉండాలి. ఆ ప్రేమ మనలో ఉండాలన్నా కూడా ఒక భక్తి ఉండాలి. దేవుని అలాంటి భక్తి ఉన్నప్పుడే దేవుని ప్రేమ మనం కనపరచగలం. విరిగి నలిగిన హృదయంతో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన ఆలకించి నీతో అంట కడతాడు. హల్లెలూయా. ఒంటరి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీతో మాట్లాడు, ఆయన స్వరం వినగలవు. ఇవన్నీ రహస్యాలు ఉన్నాయ్యా. ఇవన్నీ ఏదో వచ్చి భక్తి చేసాము కాదు. వేషధారుల వల్ల మేము ప్రార్థన ఉండకూడదు. వస్తున్నావంటే నేర్చుకొని మీ జీవితంలో ఏం చేసుకోవాలి? అలవాటు చేసుకోవాలి వాటిని. ప్రార్థన ఎందుకు చెప్తారు? ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఆశీర్వాదము. బైబిల్ గ్రంథం నువ్వైనా చదవలేవు, నువ్వు చదవలేదనుకో నువ్వేం చేయాలి? విన్న వాక్యాన్ని తీసుకెళ్ళి అక్కడ నీ జీవితంలో ఏం చేసుకోవాలి? అవలంబించుకోవాలి. హల్లెలూయా. వాడేం చెప్పి నేనే వినేది అనుకో నీ జీవితం అక్కడే ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. నేనేదో చెప్పాలి, ఏదో చేయాలని రావలే. ఇక్కడ దేవుడు నాతో మాట్లాడితేనే ఎత్తుతున్నాను. హల్లెలూయా. నేను చేయాలనుకున్న ప్రసంగం వేరే, నా ఆలోచన చేయాలి ప్రసంగం వేరే. 10 పాయింట్లు అది వేరే, అసలు వేరే రకం అది. కానీ దేవుడి దగ్గర ఒకే మాట అన్నాడు. నేను 10:30 రాసి కూర్చున్నాను, కానీ దేవుడు ఏమన్నా తెలుసా? అవన్నీ కదా పక్కన పెట్టు, ఈ ఒక్క భక్తి దగ్గర మాత్రం మాట్లాడమన్నాడు. ఈరోజు ఏమన్నాడు? ఈ భక్తి విషయం మాత్రం మాట్లాడమన్నాడు. హల్లెలూయా. మళ్ళీ కూర్చున్నాను. ఎన్ని గంటలకి? మళ్ళీ నవల కాల అయినా 11:30 దాకా కూర్చొని ఏం చేశాను? రాసి కంప్లీట్ పక్కన పెట్టి ఉదయం లేసి మళ్ళీ ధ్యానం చేశాను. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా ఆలోచన అంతా వేరేది, నా ప్రసంగాలు వేరే, కానీ ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుకుంది ఇదే. భక్తి కలిగి ఉండు, నిజమైన భక్తి కలిగి ఉండు. హల్లెలూయా హల్లెలూయా. సరే అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. రక్షకా నీకు వందనాలయ్యా. యేసయ్యా స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన చేసుకుందాం. ఒక చిన్న పాట పాడి ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. అందరూ కళ్ళు మూసుకొని తండ్రి నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఈరోజు నాతో మాట్లాడినావు యేసయ్యా. నీ భక్తి గొప్ప భక్తిగా ఉండాలని చెప్పిన, దొంగ భక్తి వలె కాకుండా మా భక్తులతో మార్చేసయ్యా. అయ్యా నా భక్తి అయ్యా నటించే భక్తిగా ఉండకూడదు. చెప్పండి నోరు తెరిచి, అయ్యా నా భక్తి నటించే భక్తిగా ఉండకూడదు. ఏదో మనుషుల కోసం అయ్యా వేషధారణ వలె భక్తిని జీవించకూడదు అయ్యా. అయ్యా
వీరికి నలిగిన హృదయముతో నేను ఆరాధన చేయగలగాలయ్యా. అయ్యా, ఒంటరిగా కూర్చుని నీ యందు భక్తి కలిగి ప్రార్థన చేయగలగాలి యేసయ్యా. అయ్యా, నీ వాక్యానికి విధేయుడైన కలిగిన భక్తి నాలా దయచేయ్యా. తండ్రి ప్రభువా, నన్ను అలాంటి భక్తిలోకి నడిపించయ్యా. అడగండి అయ్యా, అలాంటి భక్తిలోకి నడిపించేసయ్యా. పెరిగిన నీళ్ళ భక్తిలోకి నన్ను నడిపించేసయ్యా. అయ్యా, నన్ను బలపరిచేసయ్యా, నాకు నేర్పించేసయ్యా. అడగదామా, నాకు నేర్పించేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏమైనా చేయగలవేసయ్యా, నీకు స్తోత్రం అయ్యా. అయ్యా, బలపరచువాడా, నన్ను బలపరచు అయ్యా, నన్ను బలపరచమయ్యా. నీ భక్తిలోకి మమ్మల్ని నడిపించయ్యా, నేర్పించేసయ్యా. అడగండి అయ్యా, నీ భక్తిలో నడిపించి నన్ను నేర్పించేసయ్యా, దీవించినేసయ్యా. అయ్యా, నన్ను మహిమపరిచేసయ్యా, నిన్ను మహిమపరిచే భక్తిగా నన్ను మార్చేసయ్యా, ఒక భక్తి పరుడుగా నన్ను మార్చేసయ్యా. వేషధారణ వలే కాకుండా తండ్రి ప్రభువా, అయ్యా, నటించే భక్తిగా కాకుండా తండ్రి ప్రభువా, దొంగ భక్తిగా కాకుండా తండ్రి ప్రభువా, నీలో నిజమైన భక్తి పరుడుగా నేను జీవించాలి. యేసప్ప వలే తండ్రి ప్రభువా, పాపాన్ని విడిచి పారిపోయే భక్తి కలిగి ఉంది నాకు దయచేసి. నీకు వందనాలయ్యా. నువ్వు చేయగలిగిన వాడు కాబట్టి ఎదుటి వచ్చినానయ్యా. నువ్వు చేయగలిగిన వాడు కాబట్టి ఎదుగునే వచ్చానేసయ్యా. నాకు చేయమేసయ్యా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు.